ఈరోజు మనకి దేశ రాజధానిలో జరిగినటువంటి అత్యంత హేయమైనటువంటి ఈ బాంబ్ బ్లాస్ట్ ద్వారా ఇండియా వైడ్ హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. దీని నేపథ్యంలో మా ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము అన్నీ కూడా మా సబ్ డివిజన్ పరిధిలో అన్ని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ మాల్స్, అదేవిధంగా పబ్లిక్ గ్యాదరింగ్ ప్రతి ప్రదేశంలో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బాంబ్ స్క్వాడ్ తోటి, అదేవిధంగా స్పెషల్ పార్టీలతోటి లాడ్జెస్ చెక్ చేయటము, హైవే వెహికల్స్ చెక్ చేయటము, అదేవిధంగా ఏదైతే డ్రోన్స్ ద్వారా చెకింగ్ చేయటము, ఇట్లా అన్ని రకాలుగా కూడా మేము దీని మీద చెకింగ్ చేయటం ప్రారంభించాము. ముఖ్యంగా మనకి ఈ ఏలూరులో ఉన్నటువంటి బస్ స్టాండ్స్, రైల్వే స్టేషను, లాడ్జెస్, అలానే ఇంపార్టెంట్ మాల్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రద్దీ ప్రదేశాల్లోనూ, తర్వాత అనుమానాస్పదంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్, పార్సిల్ ఆఫీసెస్, అదేవిధంగా ఏదైతే అనుమానాస్పదం ఉన్న ప్రతి ఒక్క వస్తువుని చెక్ చేయడంతో పాటు అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కానీ, అదేవిధంగా అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను కానీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో అన్ని చోట్ల కూడా ప్రతి ఏరియాలో కూడా మా సబ్ డివిజన్ పరిధిలో అన్ని ప్రాంతాల్లో కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఒక పక్కన సిఏఏ సదస్సులు జరగడానికి ప్రభుత్వంతో భారీ ఎత్తున కృషి చేస్తున్న పరిస్థితి, పెట్టుబడులు తీసుకురావడానికి ఈ మూమెంట్లో కనుక ఇక్కడ ఈ పేలుడిని ఏ విధంగా చూడవచ్చు? అది ఓకే, దానికోసం అండి. అందుకని హై అలర్ట్ ప్రకటించడం అంటే మొత్తం కూడా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ప్రతి వ్యక్తి కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. అనుమానాస్పదం ఉన్న ప్రతి ఒక్కరిని వ్యక్తుల్ని, అదేవిధంగా మాకున్న ఇన్పుట్స్ ప్రకారం మేము అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు తనిఖీలు ఇంకా ఏం అనుమానం ఏం లేదు. మీ అందరు చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి తిరుగుతున్నాం. ఇప్పుడే మొత్తం అన్ని చోట్ల కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా మిగతా ప్రదేశాల్లో కూడా చెక్ చేస్తాను.